కేరళ బీచ్ల్లో రష్యన్స్ అమ్మాయితో బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను నేను. ఇది ఎక్కడ అనే లొకేషన్ మొత్తం నేను మీకు చెప్తాను. కేరళలో బీచ్లో ఇది. రైట్ నౌ నేనైతే కేరళలో ఉన్నాను. ఇక్కడ కానీ ఫారినర్స్ ఉండే బీచ్ అయితే ఒకటి ఉంది. ఆ బీచ్కి వెళ్తాను, చూపిస్తాను పదండి. హాస్టల్ నుంచి ఇదైతే బీచ్కి వెళ్ళే దారి. ఇదంతా చూడండి, పెయింటింగ్స్ ఎలా వేస్తున్నారో, మొత్తం డ్రాయింగ్ వేస్తున్నారు. కొత్త షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా ఇంకా చిన్న గొంది, కరెక్ట్గా ఒక 2 నిమిషాలు కానీ కాదు, 2 అడుగులు వేయంగానే బీచ్లోకి వెళ్ళిపోతాం. రష్యన్స్ పాపలు అయితే పెట్టపెట్టలాడుతున్నారు ఇక్కడ. మొత్తం రష్యన్లు అయితే చాలా మంది ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. కేరళలో కోవలం అనే ఒక బీచ్ అయితే ఉంది. ఇది ఇంటర్నేషనల్ బీచ్. ఇక్కడ ఓన్లీ ఫారినర్సే ఉంటారు. మన ఇండియన్స్ అయితే ఎక్కడో దూరంగా ఉండాల్సిందే, వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళడానికి లేదు. బీచ్ అయితే మార్నింగ్ చూడండి ఎలా ఉందో. పొద్దున్నే బీచ్ దగ్గరికి వచ్చి వీళ్ళతో పాటు మనం కానీ వాకింగ్ రన్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది రష్యన్స్తో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇంకా ఇవన్నీ కెఫేస్, ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి. అంటే 8 గంటలకల్లా స్టార్ట్ చేస్తారు. మీరు మార్నింగ్ ఇంకా కాఫీ అవన్నీ ఏం తాగాలన్నా 8 తర్వాతే, అప్పటివరకైతే బంద్. ఎందుకంటే ఇది ఓన్లీ ఫారినర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మనీ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఆఫీసులు ఇవన్నీ తెరవాలి, ఇంకా ఇవన్నీ ఒకటేసారి స్టార్ట్ చేస్తారు. ఇంకా పొద్దున్నే బీచ్ అయితే మీకు నేత్రానందం జరగాలంటే మీకు కావాల్సిందే దొరుకుతుంది ఇక్కడ. ఇవన్నీ షాపింగ్ చేసే ఏరియాలు. ఇవన్నీ నైట్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ పొద్దునైతే ఎవ్వరు ఉండరు. చూడండి, ఎవ్వరు లేరు కదా, మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా మనం నడుచుకుంటా పోతా ఉంటే అలిసిపోతామని ఇంకా హాస్టల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇన్క్లూడ్ ఉంది దాంట్లో. ఇంకా తీసుకొని బ్రెడ్ జామ్ ఇవన్నీ ఇంకా రష్యన్స్ పాపలతో అయితే కూర్చొని వేసాము. కొన్ని కారణాల వల్ల వాళ్ళ మొహాలు అయితే చూపించలేకపోయాను నేను. మీకు కావాలనుకుంటే మీకు ఒకటి పేజ్ ఒకటి తయారు చేస్తా టెలిగ్రామ్, దాంట్లోకి వచ్చేయండి. ఇంక ఇవన్నీ వీళ్ళైతే ఇక్కడ యాక్టివిటీస్ చేయడానికి వచ్చారు. సర్ఫింగ్ అంటారు కదా, సర్ఫింగ్ అయితే ఇక్కడ ఈ బీచ్లో అయితే బాగా వస్తుంది. అంటే అలల మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సర్ఫింగ్ అనేది. వీళ్ళు పొద్దున్న ఇక్కడికైతే వచ్చారు వాళ్ళ టీంతో సర్ఫింగ్ చేయడానికి చాలామంది అయితే. ఇక్కడ షాక్స్ కానీ అట్లా ఏం లేవు, ఇక్కడ మామూలుగా బెడ్ ఉంటుంది. ఆ బెడ్ల మీద పనుకోవడానికి ఒక గంటకైతే 100 రూపాయలంట. టూ మచ్ ఎక్స్పెన్సివ్ మరి ఇక్కడ ఈ బీచ్ అయితే. మనకి గోవాలో అయితే 200 ఇస్తే ఎంతసేపు గంట అంతసేపు అనుకోవచ్చు. ఇక్కడ గంటకు 100 రూపాయలు అంటే ఆ లెక్క మనం అయితే కట్టలేము. ఇది చిన్న బీచ్ కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ అయితే పెట్టున్నారు ఇక్కడ. బీచ్ కానీ చిన్నదే, ఆ మూల నుంచి ఈ మూలకి వస్తే ఇంతే కోవలం బీచ్ అనేది. ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా టాటూలు వేసేయి, ఇంకా ఇటు పక్క కెఫేసు, ఇంకా టీ తాగాలన్నా మనం టిఫిన్ చేయాలన్నా మీకు అన్నీ దొరుకుతాయి. టిఫిన్ అంటే 20-30 దొరకద్దు అనుకున్నారు, 300-400 ఉంటుంది. బీచ్ అంతా మొత్తం నల్ల మట్టితో ఉంది ఇదంతా. ఇక్కడికి వచ్చేసరికి ఏరియా అయితే బాగలేదు. ఇక్కడ మొత్తం చేపలు పట్టేవాళ్ళు, ఇదంతా అసలు రచ్చరచ్చగా ఉంది. ఇందాక చూసిన బీచ్ వేరు, ఈ బీచ్ వేరు. ఈ బీచ్లో అయితే మన ఇండియన్స్ అయితే ఇక్కడ స్విమ్ చేయవచ్చు. ఇందాక చూపించిన దగ్గర అయితే మన ఇండియన్స్కి అయితే అలవ్ లేదు. అది కేవలం ఫారినర్స్ కోసం పెట్టున్నారు ఆ బీచ్ అయితే. ఇంకా ఇక్కడ చేపలు పట్టే వాళ్ళుగానే ఉన్నారు చూడండి. ఇక్కడ చేపలు అయితే వల వేసి పట్టుకొని వచ్చారు. ఆ చేపలు కానీ అక్కడే లైవ్లో అమ్మేస్తున్నారు, చిన్న చిన్న చేపలు. ఇంక ఇవన్నీ రిసార్ట్, బీచ్ సైడ్ రిసార్ట్ అంటారు వీటిని. వీటిలో ఉండాలంటే 2-3 వేలు ఇచ్చామంటే ఒక రోజు అయితే ఉండొచ్చు మీకు. ఇంకా ప్రతి ఒక్కటి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఉంటాయి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది. ఇది మళ్ళీ ఇంకో బీచ్, కోవలం బీచ్లోనే మళ్ళీ ఇంకో సెకండ్ బీచ్. ఇక్కడ మన ఇండియన్స్ అయితేనే స్విమ్ చేయొచ్చు, మనం ఇక్కడ తిరగొచ్చు. మనం అక్కడ తిరగొచ్చు కానీ అక్కడ స్విమ్ చేసేదానికైతే మనకి ఛాన్స్ లేదు. ఇంకా కొబ్బరి చెట్లు, ఇంకా కేరళలో ఇంకా రిసార్ట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. బీచ్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. అబ్బా, రష్యన్స్ అయితే కలకల్లాడిపోతున్నారు. ఎక్కడ పట్టినా ఎరుపువులు అయితే తక్కువగా లేరు. అందరు మన వాళ్ళందరూ ఎరుపువులే కదా. ఎందుకంటే వేరే వాళ్ళు చేయడం ఇష్టం ఉండదు. ఏం చేస్తా చెప్పండి, ఇంకా వాళ్ళ జీవితం అంతా ఇంకా అలా అనుకొని బతకాల్సింది, తప్పదు. ఎరుపువుల్లాగానే మిగిలిపోతారని వాళ్ళకి తెలియదు పాపము. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు, సరేలేండి ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకున్న టైం వేస్ట్. బీచ్ అంతా ఖాళీగా ఉంది మామ. ఇంకా అక్కడైతే పొద్దున్నైతే కొబ్బరి బొండం ఒకటి తాగాలనిపించింది. ఇక్కడ మనకి మన సైడ్ దొరికే కొబ్బరి బొండాలకి కేరళలో దొరికే కొబ్బరి బొండాలు చాలా తేడా ఉంటుంది. అది ఏంటో మీకే అర్థం చూడండి.
ఒక కొబ్బరి బొండం వచ్చి 60 రూపాయలు. ఇది ఎంత చిన్నదున్నా ఎంత పెద్దదున్నా, కానీ లేతగా ఉంటాయి, ఎక్కువ నీళ్ళుగానే ఉంటాయి కన్ఫామ్గా. దాదాపు ఒక 1/2 లీటర్ అయితే మినిమం ఉండొచ్చు. మళ్ళీ దాంట్లో లోపల కొబ్బరిగానే ఉంటుంది. ఇంకా తీసుకున్నాను ఒక కొబ్బరి బొండం అయితే. ఇంకా ఎందుకంటే ఇక్కడ బీచ్ దగ్గర కాబట్టి ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది. ఇంకా దానివల్ల మనకైతే ఉచ్చగానే పసుపు కలర్ వస్తాయి కాబట్టి అందుకు అది తాగామంటే తెల్లగా వచ్చేస్తాయి. ఇది చూశారు కదా, ఆ లైట్ హౌస్ అనేది ఓల్డ్ న్యూ బీచ్. ఇదంతా లైట్గా మనకు ఒక క్లిఫ్ ఏరియా టైపు. ఇక్కడ మనం షాపింగ్ చేయాలంటే ఇంకా ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా మీకు ఏమేమి కావాలో ఇవన్నీ అమ్మాయిలకు కావాల్సినవి, అబ్బాయిలకు కావాల్సినవి. చూడండి, షాపింగ్ అయితే ఇంకా ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడే ఎక్కువ చేసి ఇక్కడే వాడేసి ఇసిరేసి పారేసి వెళ్ళిపోతారు బట్టలు. అక్కడి నుంచి ఏం తెచ్చుకోరు. ఇంకా మీకు ఏం కావాలంటే లెదర్ టైప్ అయినా. ఇంకా ఇదంతా బీచ్ నుంచి పక్కన ఒక క్లిఫ్ ఏరియా టైపు. బీచ్లోకి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయ్యే దారిలో ఉంటాయి. ఇక్కడ మీకు కేరళలో ఇంకోటి ఏంటంటే చెప్పులు చూడండి ఎలాగున్నాయో విచిత్రంగా. ఒక జత చెప్పులు వచ్చాయి 2000 అంట. అసలు ఏందో మరి అంత రైట్. కేరళలో ఎక్స్ప్లోర్ చేయాలంటే మామూలు విషయం కాదు. చిన్న చిన్న గొంతులు ఉంటాయి. రాత్రిపూట అయితే లైట్లు కానీ ఉండవు ఇక్కడ. అసలు మనకి నిజంగా నాకైతే చాలా భయం వేస్తూ ఉంది ఇక్కడ, కానీ అలవాటు చేసుకోవాలి తప్పదు. మీకు అన్ని ప్లేసులు చూపించాలంటే చూడండి ఎంత చిన్న గొంతు ఉందో, మరి చాలా చిన్నది అసలు. మొత్తం అక్కడ తాగేసి మందు బాటిల్ అన్నీ వేసేస్తున్నారు గొంతులో. ఇక్కడ రాత్రిపూట నిలబడి తాగినా ఎవరికి కనపడవు, ఎందుకంటే ఇక్కడ అసలు లైట్లే ఉండవు చిన్న చిన్న గొంతుల్లో. ఇంకా మీకు మసాజ్ సెంటర్ల గురించి ఏం చెప్పాలి. మసాజ్ సెంటర్లు ఎన్ని అంటే అన్నీ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కేరళ స్టైల్ ఆయుర్వేదిక్ మసాజ్ చేస్తారు. తర్వాత మీ చేత వాళ్ళు చేయించుకుంటారు. అవన్నీ చెప్పకూడదు, ఇంక మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. ఇంకా అవన్నీ మీకు చూపించాలంటే జరగదబ్బా. ఫుడ్ తినడానికి నా కష్టాలు అంతా ఇంత కాదు. అసలు ఈ చిన్న చిన్న గొంతులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ అసలు అర్థం కావట్లేదు. ఏది హోటలు, ఫుడ్ ఎక్కడ ఉంటుంది ఏం అర్థం కావట్లేదు. ఎతకతా ఉన్నాను, 3 కిలోమీటర్లు తిరిగాను దాదాపుగా, ఇప్పటికీ కనపడి సావలేదు. ఎవరిని అడిగినా ఇట్టబో అట్టబో అంటున్నాడు, కానీ అక్కడ ఏడ హోటల్ అయితే లేదు అసలు. చెట్లు చూడండి ఫుల్గా గ్రీనరీ. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అది ఇంకా రిసార్ట్ టైప్ అయిపోద్ది, ఎందుకంటే చెట్లు అంత హైట్ ఉంటాయి. ఇంకా రోడ్లు అయితే మాత్రం ఇంకా ఇలాంటి మట్టి రోడ్లే. మనం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కేరళ అసలు. ఇంకా మొత్తానికైతే తిరుగుతూ ఒక అంగడి కనిపించింది, దాని పక్కన ఒక హోటల్ ఉంది. ఇంకా హోటల్లోకి దూరి ఇంకా చూడండి ఇది ఎట్లా తింటారా నేను. ఒక్కొక్క రైస్ మెతుకు చూడండి ఎంత లావు ఉందో. ఇంకా అప్పడం కర్రీ ఇది ఇంక ఇచ్చారు, ఒక చేప, దాన్ని తిని ముగించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కేరళ వీడియోస్ ఇంకా మీకోసం వస్తూనే ఉంటాయి, సపోర్ట్ చేయండి.